ఈ సభ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనం ఈ సభాముఖంగా మనం రెండు విషయాలను ముఖ్యంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ రెండు ఏమిటంటే, మొదటి ప్రశ్న, మనకి స్పెషల్ స్టేటస్ వల్ల ఉపయోగాలేంటి, లాభాలేంటి? ఒకవేళ మన ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే దాని పర్యవసనాలేంటి, దాని ద్వారా మనం ఎదుర్కొన్నటువంటి నష్టాలు కష్టాలు ఏంటి అనేది మొట్టమొదటి ప్రశ్న. ఇక రెండవ ప్రశ్న, ఈ రెండవ ప్రశ్న ఏమిటంటే స్పెషల్ ప్యాకేజీ. ఈ స్పెషల్ ప్యాకేజీ ఇక్కడ చెప్తే మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఆధ్వర్యంలో మన ప్రజలు, ఈ 13 జిల్లాల యొక్క ప్రజలు అందరూ స్పెషల్ స్టేటస్ కావాలని మరీ అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా తిరిగి, అన్ని జిల్లాలు తిరిగి, చివరికి పార్లమెంట్లో కూడా వైఎస్ఆర్ పార్లమెంటు సభ్యులు ఈ విషయాన్ని లేవనెత్తారు. కానీ మన ముఖ్యమంత్రి చంద్రనాయుడు బాబు గారికి ప్యాకేజీ ముద్దుగా ఉంది. అతను ప్యాకేజీ అంటారు. మన జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రజలు, మనం స్పెషల్ స్టేటస్ అంటాం, ఆయన ప్యాకేజీ అంటాడు. మనం స్పెషల్ స్టేటస్ అంటాం, ఆయన ప్యాకేజీ అంటాడు. మనం స్పెషల్ స్టేటస్ అని చివరి శ్వాస వరకు మనం అంటాము, ఆయన చివరి శ్వాస వరకు స్పెషల్ ప్యాకేజీ కావాలంటాడు. ఇక్కడ ఈ రెండు ప్రశ్నల్లో వైరుధ్యాలు ఉన్నాయి. ఈ రెండు ప్రశ్నలో కాన్ఫ్లిక్ట్ ఉంది. అంటే ఇది కార్ల్ మార్క్స్ ద్వారా కాన్ఫ్లిక్ట్ థియరీ అంటాం. ఇక్కడ ఒక్క విషయం, మన జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా మీ ఎదురుగా ఒక్క విషయం చెప్తున్నాను నేను. 2014లో పార్లమెంటులో అర్ధరహితంగా, వివక్షత లేకుండా, నిరంకుశత్వంగా మన సమైక్య ఆంధ్రాని 2 ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏ గతి అయితే పట్టిందో, ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ఏ గతి అయితే పట్టిందో, స్పెషల్ స్టేటస్ రాకపోతే తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ రాబోయే 2019 సంవత్సరంలో అదే జరుగుతుంది. అడ్రస్ లేకుండా ఒక శ్మశాన పార్టీగా తయారవుతుంది. ఎవరు సముద్రంలో ఉపక్కర్లేదు, సముద్రంలో వాళ్ళకి ఎత్తిస్తారు. అది నా మొట్టమొదటి. ఇక రెండవ విషయం, ప్రపంచంలో ఏ దేశం అంటే ఈరోజు స్పెషల్ స్టేటస్ గురించి ఎందుకు మనం మాట్లాడాలి ఈ చర్చా వేదిక మీద? ఈ విషయంలో యువకులు చాలా ముందుగా ఉండాలి. దీనివల్ల నష్టపోయేది యువకులు, నిరుద్యోగులు, స్త్రీలు, ఈ ప్రాంతం నష్టపోతుంది. ఇది ఒక ఆకతాయి విషయం కాదు. నన్ను చెప్పంటారు. ముఖ్యమైన ఉద్దేశం స్పెషల్ స్టేటస్ గురించి 2 మాటలు చెప్తాను. ప్రపంచంలో ఏ దేశం అయినా, ఏ రాష్ట్రం అయినా, ఏ ప్రాంతం అయినా కొన్ని విషయాల్లో డెవలప్ కావాల్సిందే. అవి ఏమిటంటే అగ్రికల్చర్ సెక్టార్, రెండవది ఇండస్ట్రియల్ సెక్టార్, మూడవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్, నాలుగవది విద్య. ఈ 4 ఎక్కడైతే ఉంటాయో అక్కడే ఆ ప్రాంతం, ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. అవి లేకపోతే అభివృద్ధి చెందే అవకాశమే లేదు. కాబట్టి ముఖ్యంగా ఈ విజయనగరం జిల్లా గురించి నేను చెప్తాను. దేశం అంతా చెప్తే అర్థం కాదు. ఇక్కడ మనకు ఉన్నటువంటి ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ ఎన్ని ఉన్నాయంటే ఎన్ని ఉన్నాయి మీరే చెప్పండి. మీకు తెలీదా? ఒక్కటే ఎల్ఎస్ మ్యాంగనీస్ ఫ్యాక్టరీ ఒక్కటే ఉంది. అది ఎప్పుడు తెలుస్తుందో, మూతపడతాడో తెలీదు. కొన్ని జూట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, అవి ఆల్రెడీ మూతపడిపోయాయి. మరి మీ అందరికీ ఉద్యోగాలు ఎలాగొస్తాయి అంటే మనకి ముందు వ్యవసాయ అభివృద్ధి చెందాలి. మన రాష్ట్రంలో కానీ, మన జిల్లాలో కానీ నీటి వనరులు లేవు. మనకున్నవన్నీ 3-4 నదులు, చిన్నవి, వేగావతి, సువర్ణముఖి, వంశధారలో, నాగావళిలో కొంత పార్టీ ఉంది. మనం దీని ద్వారా వ్యవసాయం జరుగుతుందా? విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున మనం ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు కట్టుబట్టలతో తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి మనం ఆంధ్రప్రదేశ్ వచ్చాం. 1 లక్ష పైగా ఉద్యోగాలు కోల్పోయాము. హైదరాబాద్లో ఉన్నటువంటి
కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు కానీ, రాష్ట్ర ఆఫీసులు కానీ, అక్కడ ఉన్నటువంటి ఐటీ ఉద్యోగాలు కానీ అన్నీ మనం నష్టపోయాం. ఈరోజు పర్యవసానంగా దాన్ని కాంపన్సేట్ చేయడం కోసం ఈరోజు మనందరం స్పెషల్ స్టేటస్ అడుగుతున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారికి స్పెషల్ ప్యాకేజీ ఏముందు, ఆ స్పెషల్ ప్యాకేజీలో ఏముందో ఆయనకు తెలియాలి. ఇంకా మనకు అనేక రకాల మోసాలు జరిగాయి. ఈరోజు మీకు ఇక ఈ రీసెంట్గా ఉన్నంటే ఈ స్పెషల్ ప్యాకేజీ కోసం మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనతో పాటు మనందరివి ఆయన వెనకన ఉండి మనం ఓ పక్క చేస్తుంటే ఈ మధ్యలో ఇంకోటి వచ్చింది, డిమానిటైజేషన్. ఈ డిమానిటైజేషన్లో కేంద్ర ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే డిజిటల్ ఎకానమీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ అంటున్నారు. ఆగండి ఆగండి ఆగండి, దానికి ఎవరు వ్యతిరేకం కాదు. ఉండండి, ఆగండి. మన జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం కాదని నేను అనుకుంటున్నాను. కాకపోతే దాని యొక్క పర్యవసానాలు చాలా సామాన్య ప్రజలు, కూలీలు, రోజు కూలీలు చాలా సఫర్ అవుతున్నారు. మొన్న 2 రోజుల క్రితం, అదే నవంబర్ 8వ తారీఖున ఈ ఒక చిన్న విషయం వినండి. మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు ఒక ఓపెన్ హ్యాండెడ్ క్వశ్చన్లో ఫీడ్బ్యాక్ కోసం డిమానిటైజేషన్ మీద దాని మీద అడిగారు, మీ అభిప్రాయం ఏంటని 9 క్వశ్చన్ రూపంలో అడిగారు. 10వ క్వశ్చన్ ఏంటంటే ఆయన అడిగింది ఓపెన్ హ్యాండెడ్ క్వశ్చన్. ఈ ఓపెన్ హ్యాండెడ్ క్వశ్చన్లో మీ అభిప్రాయాలు చెప్పండి అని అన్నారు. మా అభిప్రాయాలు నేను 9 క్వశ్చన్లు చెప్పాం, బాగానే ఉంది. 10వ క్వశ్చన్లో ఏంటంటే మన వ్యక్తిగతంగా మనం ఏం ఫీల్ అవుతున్నామో డిమానిటైజేషన్ మీద అడిగారు. దానిలో నిర్ముఖమట్టంగా చెప్పాను. ఈ మాట ప్రతి ఒక్కరూ, ప్రతి విద్యార్థి, ప్రతి నాయకుడు, ప్రతి ఒక్కరూ వినాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో మన భారతదేశ విద్యా వ్యవస్థ ఎలా ఉన్నదంటే అది లేనిదే ఏ సమాజం బాగుపడదు. ప్రపంచ దేశాలలో 179 ఎన్డీపీ ప్రపంచ దేశాలుంటే అందులో 179లో 147వ స్థానంలో మన భారత ప్రభుత్వం ఉంది. అదే మోడీ గారి దృష్టిలో నా లెటర్ ద్వారా. అంటే తర్వాత మనది 74.04 లిటరసీ రేట్ ఉంది. అంటే మనం చైనా కన్నా, శ్రీలంక కన్నా, చివరికి సింగపూర్ కన్నా, ఈ తైవాన్ కన్నా మన విద్యా విధానంలో భారతదేశం వెనుకబడి ఉంది. ఇంకా రెండో విషయం ఏంటంటే భారతదేశం నుంచి వచ్చి మన ఆంధ్రప్రదేశ్కి వస్తే 29 రాష్ట్రాలు, 7 న్యూయార్క్ యూనియన్ టెరిటరీస్లో ఈ 36లో మన ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత ఎంత అంటే ఈ 36లో 28వ స్థానంలో ఉన్నాం. ఇది చాలా సిగ్గుచేటు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది చాలా సిగ్గుచేటు, దేశానికి సిగ్గుచేటు. మనకి ఈ రోజులో విజయనగరం నిరక్షరాస్యత ఎంత ఉందంటే 59% ఉంది. ఇది ఎంత మీరందరూ గొడవ పెడుతున్నారు. ఈ రోజున విజయనగరం తాలూకా అక్షరాస్యత 59 అంటే 41% నిరక్షరాస్యులు పేరుకుపోయి గ్రామాల్లోని, గిరిజన ప్రాంతాల్లోని, అర్బన్ స్లమ్స్లో నిరుద్యోగులు ఉన్నారు. అయితే ఈ 59% స్టాటిక్స్ కరెక్ట్ కాదు, కాకుల లెక్కలు. ఎందుకంటే ఈ నిరక్షరాస్యత మీకు ఒక్క మాట చెప్తున్నాను. ప్రథమ అనేవాళ్ళు ఒక నేషనల్ ఆర్గనైజేషన్ రీసెర్చ్ చేస్తే 7వ తరగతి చదువుకున్న అబ్బాయికి 2వ తరగతి యొక్క మ్యాథమెటిక్స్ కానీ, ఇంగ్లీష్ కానీ చదవగలవాని క్లాసులోకి చదివిస్తే చదవలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం, ఈ జిల్లాలు ఉన్నాయి. అది మోడీ గారిని గుర్తించి, అయ్యా ఈ డిమానిటైజేషన్ ద్వారా నెట్ బ్యాంకింగ్, క్యాష్లెస్ బ్యాంకింగ్ ఎలా సాధ్యం? ముందు మీరు కృత నిశ్చయంతో విద్యని అందరికీ నేర్పించేట్టు చేయండి. అప్పుడే ఈ డిమానిటైజేషన్ కానీ, ఈ నెట్ బ్యాంకింగ్ కానీ, క్యాష్లెస్ కానీ పూర్తి అవుతుందని కోరుతూ ఉన్నాను.